వీడు ఎవడాడు, వీడు విరాట్ వర్టెక్స్ అని ఒకటే ఆడిస్తున్నాడు. మనం రీసెంట్గా కూడా ఒక వీడియో చేసినాం. ఈ విరాట్ వర్టెక్స్ అన్నది ఇగో హాట్ సెల్లింగ్ ఇన్ హార్ట్ ఆఫ్ మియాపూర్ అని పెట్టిండు. ఇది డాక్యుమెంట్ ఏమో మదీనా కూడా, వీడి డాక్యుమెంటు మదీనా కూడా డాక్యుమెంటు. ఈ విరాట్ వర్టెక్స్ అన్నది మేము ఆ లొకేషన్కి వెళ్ళినాం. అక్కడ ఎంత భయంకరం అంటే రామసముద్రం కుంట అని ఉంటుంది మియాపూర్లో. ఆ రామసముద్రం కుంటను మొత్తం కబ్జా పెట్టి వాడు మొత్తం ఆ డెబ్రీస్ కానీ ఆ మురుగునీరంతా అందులోకి పంపు చేస్తున్నాడు. ఆ లోకల్ ఎంఆర్ఓతో మాట్లాడితే ఇక ఆమె నిద్రపోయినట్టే ఉంది ఆమె కథ. ఎంత దుర్మార్గం ఇది! ఏంటన్నా ఇప్పుడు మీ డాక్యుమెంట్ ఏడు ఉంటుంది, మీ ఊర్లో ఏ ఊర్లో ఏడ మనం కడితే వాళ్ళ డాక్యుమెంట్ అదే ఉంటుంది కదా. వీడి డాక్యుమెంట్ మదీనా కూడా డాక్యుమెంట్, వీడు కట్టింది ఏడా మియాపూర్లో కట్టిండు. ఎవడు అడగాలి దీన్ని? 40 ఏళ్ళ తర్వాత రెక్టిఫికేషన్ చేసుకున్నాడు. ఎవడన్నా సర్వే నెంబర్లు అటు ఇటు మారుతాయా? సర్వే నెంబర్ని ఇటు గుంజి ఎవడన్నా మారుస్తాడా? మార్చిరు 40 ఏళ్ళ తర్వాత. అంటే ఇంత ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో కబ్జా చేసి చెరువును కబ్జా పెట్టి, నీ ప్లేసు కాదు ఏకంగా చెరువునే కబ్జా పెట్టేసినాం. ఈయన ఎవరు? మళ్ళీ తెలంగాణ కాదు, వర్టెక్స్ వర్మ ఆయన పేరు. ఈయన ఆంధ్ర ఆయన. ఈయన ఈడొక్కటే కాదు, మళ్ళీ గాడేడ గోపన్పల్లిలో కూడా ఒక చెరువు కబ్జా పెట్టిండాడ. మనం అది కూడా చూపించినాం. ఎంత దుర్మార్గులు తయారయ్యారు! వీళ్ళు ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు కథనం రాశారు. అది దానికంటే ముందు నేను ఇప్పుడు అది చూపించే ముందు ఇక ఇది రామసముద్రం కుంట అండి. ఎంత ఉన్నది చూడండి కుంట, ఎట్లా చేసిరు చూడండి. వాడు కడుతున్నదేమో ఇది. మియాపూర్లో రామసముద్రం కుంట కబ్జా చేసి మలమూత్రాలు కుంటలోకి పంపించిన తాలూకు ఆధారం. ఎవరైనా కొన్నారా? ఇలా ఉన్నారు చాలామంది. ఇగో వర్టెక్స్ విరాట్ అంతా అయిపోయింది, అమ్మకానికి పెట్టిండు, దాదాపుగా అమ్మిండు కూడా. ఏం అన్యాయం ఇది! ఇప్పుడు ఏమంటాం? అరే మనం కొన్నామా, పైసలు ఏమా? ఎవడు పర్మిషన్ ఇచ్చింది? ఎవడీడు? మొత్తం కేటీఆర్ బ్యాచ్ ఇది. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరికి పోవాల్సింది వానికి పోయింది, సైలెంట్గా ఉన్నది. మరి లోకల్ ఉన్న అధికారులు ఏం చేశారు? వానికి కూడా పోయింది. పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ వాడు ఏం చేసిండు? వానికి పోయింది. ఇరిగేషన్ వాడు ఏం చేసిండు? మరి చెరువు కదా అది, వానికి కూడా పోయింది. దొంగలు కదా అంతా, కలిసి కూర్చొని పంచుకొని ఎవరికింత ఈయనకింత అని తిన్నారు. తిని ఇట్లా ఆడ సంపదని ఆ చెరువుని కథం పట్టించారు. డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంటు. రేపు ఏమని చూపించుకుంటారు మీరు? మీ డాక్యుమెంట్లో మీరు చూసుకోండి ఒకసారి. ఇది మదీనా కూడా డాక్యుమెంట్. ఇది ఇటు కట్టేది మాత్రం ఇగో మియాపూర్లో కడుతున్నాడు. ఏం చేసిండు? అది చెరువు ఇది. దీన్ని ఎవడన్నా చెరువు అంటాడా? మళ్ళీ ఇంకేందినా సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీన్ని డెవలప్ చేస్తా అని దీన్ని ఆయన ఏమంటారు, దీన్ని దత్తత తీసుకున్నాడు. ఈ చెరువుని 55 చెరువులు కేటీఆర్ దత్తతకి ఇచ్చిండు కదా. ఇగో అందులో భాగంగా ఈ వర్టెక్స్ అనేటోడు ఈ చెరువుని కబ్జా దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నాడు ఏం చేయాలి? చెరువుని మంచిగా చేయాలి కదా. మంచిగా చేసాడు ఏం లేదు, మూసేస్తున్నాడు. మరి ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇగో ఏమన్నా చెరువేనా ఇది? రామసముద్రం కుంట కొట్టండి, గూగుల్లో వస్తుంది. ఏం ఘోరం ఇది! ఏం అన్యాయం ఇది! ఇది చెరువా? ఎంఆర్ఓ ఎవరండి? ఎంఆర్ఓ అసలు ఏమే? ఇరిగేషన్ ఆఫీసర్లు ఎవరు? ఏమన్నా మీకు కళ్ళు కనబడుతున్నాయా? సిగ్గుందా మీకేమన్నా కొంచెం అన్నా? అయ్యో మొత్తం వాడు చెర్లకే పెట్టిండు పైపు. మరి రంగనాథ్ గారు ఏం చేస్తున్నారండి? హైడ్రా ఏం చేస్తుంది? తింటున్నారా? నిద్ర లేవలే ఇంకా. ఇంత భయంకరమైన విధ్వంసం జరుగుతుంటే హైడ్రా ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి రంగనాథ్ని దేనికోసం పెట్టిండు? మళ్ళీ దానికి ఒక పోలీస్ స్టేషను, దానికి ఒక కథ, దానికి ఒక సిబ్బంది టీము, వాళ్ళ జీతాలు. ఎవరి నుంచి వస్తున్నాయి మీకు జీతాలంతా? ఎవడు కడుతున్నాడు మీకు జీతాలు? ఎంత ఘోరం అండి ఇది! ఇంత అన్యాయంగా.
ఎవరో పెట్టిరు ఆల్రెడీ. రేవంత్ రెడ్డి హ్యాస్ షేర్ ఇన్ వర్టెక్స్ కంపెనీ అండ్ హీఈస్ ద బినామీ ఆఫ్ టీడీపీ చీఫ్ అట. అంటే జనాలు అట్లా 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 మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఏం ఘోరం ఇది. అంటే వీడు సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తాను చెరువు తీసుకొని ఏం చేస్తున్నాడు. వీళ్ళు ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు ఇవాళ ఒక స్టోరీ రాసినారు దీని మీద. ఎక్కడుంది అది? ఇగో వర్టెక్స్ వర్మ సామాన్యులకేంది కర్మ. మియాపూర్లో రామసముద్రం కుంటను మాయం చేయడమే మీ లక్ష్యమా? చెరువు దత్తత సాకుతో వర్టెక్స్ విరాట్ పేరుతో అక్రమ నిర్మాణం చేసి దర్జాగా కబ్జా. వర్టెక్స్ చేతుల్లో చిక్కిన 10 ఎకరాల 35 గుంటల చెరువు నేడు డ్రైనేజీ కంపుతో సెప్టిక్ ట్యాంకుగా మారిపోయిన దీనస్థితి. ఇవన్నీ మనం మాట్లాడుతుంటే రోజు ఆడేస్తున్నాడు, రోజు యాడ్ ప్లే చేస్తున్నాడు. మరి దానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు? చెరువును దర్జాగా కబ్జా చేసి భారీ భవనాల నిర్మాణం. ఈ దుర్మార్గుల మాటలు నమ్మి కొనుగోలు చేసిన సామాన్యుల పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ పేరుతో అభివృద్ధి చేస్తారని వర్టెక్స్కు కట్టబెట్టారు. ఇరిగేషన్ అధికారి ఏఈ పావని, డిఈ నల్ని, ఈఈ నారాయణకు రెవెన్యూ అధికారులకి వ్యవహారం కనిపించట్లేదా? ఏమమ్మా పావని గారు, నళిని గారు, నారాయణ గారు, నారాయణ 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 అనుకుంటూ ఇంతేనా ఇక మన పని? వర్మ పైన మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని ఏఈ అనడంలో మతలబేంటి? 10 ఎకరాల 35 గుంటల చెరువుకు హద్దులు ఏర్పాటు చేసి వర్టెక్స్ విరాట్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి. ఆయనకి ఇవన్నీ కనబడి ఆయనకన్నా గోడలు, షెడ్లు ఇవి ఉండే చూస్తారా? ఆ షెడ్లు కనబడతాయి, ఆ గోడలు కనబడతాయి చిన్న చిన్నవి. ఇక అక్రమ నిర్మాణదారులకు వెన్నులో వణుకు పుట్టించిన హైడ్రా తాజాగా చెరువుల సుందరీకరణ అనే అంశాన్ని ఇటీవల తెర మీదకు తీసుకొచ్చి రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో హైడ్రా రంగనాథ్ దూకుడుగా వెళ్తున్నారు. ఇది కూడా బాగానే ఉంది. మరి ఆల్రెడీ చెరువులను మురికి కూపాలుగా మార్చిన దుర్మార్గులపైన చర్యలు తీసుకునేందుకు ఎందుకు సాహసించలేకపోతున్నారు? మియాపూర్లోని రామసముద్రం కుంటను మాయం చేసే వ్యూహం పన్నిన వర్టెక్స్ నిర్మాణ సంస్థ అడ్డగోలుగా సామాన్యుల నెత్తి మీద శటగోపం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈ వ్యవహారాలు అధికారుల కంట పడకపోవడంలో మర్మమేంటి? ఎవరు వర్టెక్స్ వర్మకు అమ్ముడుపోయారు? ఎంతమందిని కొనేశాడు? అసలు విషయం ఏంటి? విస్తుబోయే నిజాలు మీకోసం. ఈ చెరువు కబ్జా గురైందని మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఇంత పెద్ద డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసిండు. అంటే ఇట్లాంటివి చాలా చెరువులు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండల పరిధిలో మియాపూర్ గ్రామ శివారులో హెచ్ఎండిఏ లేక్ ఐడి 3756 ప్రకారం రామసముద్రం కుంట నిండు కుండలా కలకల్లాడుతూ స్వచ్ఛమైన నీటితో నిండి ఉండేది. ఈ కుంట నుంచి గురునాథ్ చెరువుకు గొలుసుకట్టు చెరువుగా ఉండి నీరు ప్రవహిస్తూ ఉండేది. ఇలా నిండు కుండలా నీటితో ఉన్న కుంటపైన కన్నేశాడు వివిఎస్ వర్మ. అంతే, వర్మ తన మెదడుకు పని చెప్పి మదీనగూడలో ఉన్న సర్వే నెంబర్ 197, 207లలో పార్ట్ భూమిని కొన్నట్లుగా సబ్ రిజిస్ట్రార్ను మేనేజ్ చేసుకొని రెక్టిఫికేషన్ డీడ్ పేరుతో 40 ఏళ్ల తర్వాత హద్దులు మార్చేసి రెక్టిఫికేషన్ చేసిండట. 40 ఏళ్ల తర్వాత మొత్తం సర్వే నెంబర్ల హద్దులే మార్చిపడేసారు. నకిలీ సర్వే నెంబర్లు సృష్టించి బోగస్ రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జాకు తెరలేపిండు. అంతేకాకుండా చేసేది కబ్జాల పర్వమే కాబట్టి దీంతో పాటు రామసముద్రం కుంటను కాజేయాలని కూడా కుయుక్తులు పన్నాడు ఈ కబ్జా కోర్. గత ప్రభుత్వంలో ఉన్న బడా నాయకులతో సత్సంబంధాలున్న వర్మ రామసముద్రం కుంటను తాను అభివృద్ధి చేస్తాను అని నమ్మబలికాడు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో చెరువును అభివృద్ధి చేస్తానని హెచ్ఎండిఏతో లోపాయికారి ఒప్పందం చేసుకొని బడా స్కెచ్ గీశాడు. చెరువును పట్టపగలే పూర్తి చేసి తనకు కావలసినంత కుంట కబ్జా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరి దర్జాగా కబ్జా చేశాడు. ఇప్పుడు అంటున్నట రేవంత్ రెడ్డి ఉన్నాడా, మరి హైడ్రా ఉన్నదంటే రేవంత్ రెడ్డి నన్ను బీకేది ఏంది అంటున్నట ఎవరి వర్మ. మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి బీకేది ఏంది, హైడ్రా రంగనాథ్ బీకేది ఏంది అంటున్నట. మరి ఏమంటారా మీ ఇద్దరు చెప్పండి ఒకసారి. దాని అదేమన్నా ఉందా? కొన్నోళ్ళ పరిస్థితి ఏంది పాపం, ఎంత అన్యాయం ఇది. ఫస్ట్ ఆ కన్స్ట్రక్షన్ ఆపేసి ఎవరెవరైతే కొన్నారో వాళ్ళ డబ్బులన్నీ వాడి చేత కక్కిచ్చి రిటర్న్ ఇప్పియాలి. 10 ఎకరాల 35 గుంటలున్న రామసముద్రం కుంటను కాస్త 2-3 ఎకరాలు మాత్రమే ఉండేటట్లుగా చుట్టూ మట్టి పోసి ఓ కట్టలా ఏర్పాటు చేసి చెరువు విస్తీర్ణాన్ని తగ్గించేశాడు. వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఏఈ పావని, డిఈ నల్ని, ఈఈ నారాయణ అందిన కాడికి దోచుకొని కుంటను దర్జాగా కబ్జా చేస్తున్న వర్మకు వత్తాసు పలుకుతున్నారు. నీటి కుంటను అభివృద్ధి చేస్తాను అని సిఎస్ఆర్ కింద తీసుకున్న వర్మ రామసముద్రం కుంటలో మలమూత్రాలను పంపించి నేడు దాన్ని ఒక సెప్టిక్ ట్యాంక్ లాగా మార్చేసి చెత్తా చెదారంతో నింపి అభివృద్ధి ఏమిటో ఇరిగేషన్ అధికారులకు చూపిస్తున్నాడు.
మరి ఇరిగేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇక్కడ నుంచి మేము ఏం చేస్తామంటే ఎవరెవరైతే కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఉన్నారో ఆ ఆఫీసర్ల ఫోటోలు వేస్తాం. మీకు అట్లనే బుద్ధి వస్తుందేమో. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టాలు చూస్తే అప్పుడైనా మీకు సిగ్గు వస్తుందేమో. ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ చేయాల్సింది అది, ఎవరైతే ఈ అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు వేయాలి. నెక్స్ట్ నుంచి పేర్లు రాస్తే సరిపోదు. ఇట్లా పేర్లు రాస్తే వీళ్ళకి బుద్ధి రాదు. వీళ్ళకి సిగ్గు లేదు. జనం ఇస్తున్న జీతం సరిపోక అక్కడ చెరువు కబ్జా పెట్టి మొత్తం అందులోకి మొత్తం అంతా పంపిస్తూ ఉంటే దాని ఒక సెప్టిక్ ట్యాంక్ లాగా మారుస్తుంటే మీరు పనిచేస్తున్న మీకు కనీసం ఇది లేదా? ఈయనకు అన్ని పార్టీలతో ఉంది మళ్ళీ సంబంధాలు. ఈయనకు బీజేపీ వాళ్ళతో ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నాయి, బీఆర్ఎస్తో ఎట్లాగా ఉన్నాయి, అందరితో ఉన్నాయి ఈయనకి.